మా నాన్న సార్. హ్మ్. మా నాన్న నేను అంటే చిన్నప్పటి నుంచి ఎందుకో మరి ఆ పిచ్చి మా నాన్న అంతకుముందు పాటలు మా ఇంట్లో బాగా టేప్ రికార్డులు ఏముంటుండేది పెద్ద డెక్కులు ఉండేవి. ఆ డెక్కులలో పాటొచ్చేది. హ్మ్. సో అయి ఇనుకుంటా మా నాన్న కూడా చిరంజీవి గారి ఫ్యాను. హ్మ్. ఇగ ఆ ప్రభావం నాకు మీద పడ్డది. ఆ హ్మ్. తర్వాత చిన్నగా పేపర్‌లల్ల ఏ సినిమా వచ్చినా దాని గురించి చదవటం. హ్మ్. ఎవడన్నా "అరేయ్! ఈ సినిమా హీరో హీరో ఎవడ్రా" అంటే ఆ హీరో పేరు కాకుండా ఆ డైరెక్టరు, ఆ మ్యూజిక్ డైరెక్టరు, ఆ ఎడిటరు, కెమెరామాను, ఏమంటారు ప్రొడ్యూసర్ ఎవడు, అది ఏ ఏ రోజున రిలీజ్ అయింది అనేది మొత్తం చెప్పేటోడిని. హ్మ్. అట్లా మైండ్‌లో పెట్టుకునేటోడిని. సో అది చిన్నగా ఇక ఘోరం అయిపోయింది. ఇక కథలు రాసే కాడికి పోయిందది. హ్మ్. నా సిక్స్త్ క్లాస్‌లోనే 'ఎన్టీఆర్' అనే కథ రాసిన. ఎన్టీఆర్ గారికా? ఆ! హ్మ్. సో, అట్లా ఏం రాసినో తెలవదు. కానీ హ్మ్. ఆ టైటిల్ ఒకటి పెట్టుకొని కింద రాసుకునేది. ఇట్లా అయితది, ఇట్లా అయితదని. హ్మ్. సో, అట్లా ఇంట్రెస్ట్ పెరిగింది ఏం నాకు. పెట్టారు టైటిలు? అది యుగంధర్ అని పెట్టినా. హ్మ్. యుగంధర్ అని పెట్టి రాసినప్పుడు. చిన్నప్పటి నుంచి ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టమంట. ఆయన 'స్టూడెంట్ నంబర్ ఆ! వన్', 'ఆది' సినిమాలు చూసి ఆ! చాలా ప్రభావితం అయ్యారంట. నాకు ఎన్టీఆర్ అంటే మస్తు ఇష్టం. హ్మ్. కలిసే ప్రయత్నం చేశారా ఎప్పుడన్నా? నా ఏడనా లేదు. ఆడిదాకా రాలేదు. ఇప్పుడు మీకు కలవాలని ఉందా? ఆ! డెఫినెట్‌గానా. మా నాన్నకి చిరంజీవి గారిని కలవాలంటది. హ్మ్. నాకు ఎన్టీఆర్ అని కలవాలంటది.